క్యాన్సర్ అన్నది అసలు అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ పెరుగుతుంది. సో ఒకప్పుడు మన దేశంలో కూడా తక్కువ ఉండేది, ఇప్పుడు ఎందుకు కేసెస్ పెరుగుతున్నాయి అంటే ఫస్ట్ థింగ్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. మనం వేరే వేరే జబ్బులు, హార్ట్ అటాక్స్ కానీ, స్ట్రోక్ నుంచి కానీ, ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ మనం కాపాడుకోగలిగి లాంగివిటీని పెంచుకున్నప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దికి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఉదాహరణకి 75 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో నలుగురికి ఒకళ్ళకి హార్ట్ ప్రాబ్లం వస్తే, ఒకళ్ళకి స్ట్రోక్ వస్తే, ఒకళ్ళకి వేరే కారణాలు వస్తే, ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంది. సో 75 ఏళ్ళు దాటిన వాళ్ళలో నలుగురిలో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దికి రిస్క్ అది పెరుగుతుంది. సో అందుకనే ఎక్కువగా చూసే క్యాన్సర్స్ అన్నీ కూడా జనరల్గా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలోనే ఎక్కువ చూస్తాం. అలా అని చెప్పేసి దానికన్నా చిన్న వయసు వాళ్ళకి రాదని కాదు, యంగ్ ఏజ్లో కూడా చూస్తాం. బట్ ప్రధానంగా ఎక్కువ చూసేది ఏజ్ పెరుగుతున్న